అయ్యా, నేను డబ్బుల కోసం మీకు ఇవ్వటం లేదు. ముందు శనగలు తిని మంచినీరు త్రాగండి. అప్పుడు మీకు కొంత శక్తి వస్తుంది. అటుపైన నిదానంగా ఊర్లోకి వెళ్ళి మంచి ధరకు కట్టెలు అమ్ముకోవచ్చు అన్నాడు. ఆ బాలకుని మాటలకు సంతోషించి అందరూ శనగలు తిని మంచినీరు త్రాగిన పిదప, బాలకా, మా వద్ద డబ్బులు లేవు, కానీ మా వద్ద ఇవే ఉన్నవి అంటూ ప్రతి వ్యక్తి తమ కట్టెల మోపు నుండి 2 3 కట్టెలు తీసి ఇచ్చేవారు. అలా వచ్చిన కట్టెలను జాగ్రత్త చేయగా 6 కట్టెల మోపులైనవి. వాటిని సమీపంలో సంతలో అమ్మి అందు వచ్చిన సొమ్ములో సగం దాచి మిగిలిన సొమ్ముతో శనగలు ఇంకా ఇతర సంభారాలు కొని ప్రతిరోజు అదే విధంగా చేసేవాడు. అలా అలా కొన్ని మాసాలు గడిచినవి. కట్టెలు కొట్టేవారు, బాలకా, ప్రతిరోజు నీవు పెట్టే శనగలు అమృతప్రాయంగా ఉంటున్నవి. నీకు మేము ఏ విధంగా సాయం చేయగలం అని అడిగారు. అందుకు ఆ బాలకుడు నవ్వి, అయ్యా, మీరు ఈ కట్టెలు పట్టణంలో ఏ ధరకు అమ్ముతున్నారో మీకు అదే ధర నేనిస్తాను. మీకు వీలైతే వాటిని నాకు అమ్మగలరా అని అడిగాడు. అందుకు వారు పరమ సంతోషంగా ఒప్పుకొని, నీకైతే కొంచెం తక్కువ ధరకే ఇస్తాము అన్నారు. అలా వారు తెచ్చిన కట్టెలన్నీ ఆ బాలునికి అమ్మడం ప్రారంభించారు. బాలుడు ప్రతిరోజు సగం సొమ్ము దాచేవాడు కదా, ఆ సొమ్ముతో వీటిని కొనడం ప్రారంభించాడు. అలా కొన్నాళ్లకు వర్షాకాలం ప్రారంభమైంది. అడవికి వెళ్ళే వీలు లేదు. కావున పట్టణవాసులు ఈ బాలుని వద్ద కట్టెలు ఉన్నవని తెలుసుకొని వచ్చి కొనడం ప్రారంభించారు. ఈ బాలుడు కూడా అందరికంటే కొంచెం తక్కువ ధరకే విక్రయించేవాడు. అలా అలా వ్యాపారం పెరిగింది. ఇతని నిజాయితీ, మంచితనము, శ్రమ మరియు పట్టుదల అందరికీ నచ్చింది. త్వరలోనే ఇతని వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఈ ఉపనిషత్ కథ వలన మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, వ్యాపారానికి పెట్టుబడి కంటే వినూత్నంగా ఆలోచించడం, నీతి, నిజాయితీ మరియు నమ్మకం చాలా ముఖ్యం. అవి మన వద్ద ఉంటే జనం కూడా మన వద్దకే వస్తారు అని. లోకా సమస్త సుఖినో భవంతు.